హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ శనగల కర్రీ అండి. నేను నైట్ ఒక టీ గ్లాసుడే నానబెట్టుకున్నాను. ఇప్పుడు కడిగేసుకున్నాను 3 సార్లు. ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకొని ఒక 3-4 గ్లాసులు వాటర్ వేసేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేద్దాం. అయితే ఉడకబెట్టేసుకున్నానండి. 4-5 విజిల్స్ వచ్చినాయి. 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్, ఒక ఆనియన్, కరివేపాకండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసేసుకుందాం. పోపు దినుసులు అన్నీ వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తాము, కరివేపాకు. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసేద్దామండి. ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగన్నీ వేగాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుందాం. అన్నీ వేగాలి కదా, అందుకని అనమాట. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం, పచ్చివాసన పొద్దు. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము టమాటాస్ అవి వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దాం ఫస్ట్ దీన్ని. ఇది మగ్గింది కదండి, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి కొంచెం మగ్గించుకుందాము. నేను ఇందాక సాల్ట్ వేయలేదు, కళ్ళుప్పు వేసుకుందాం. ఎందుకంటే కళ్ళుప్పుకు మనకు వాటర్తో కూడా ఇది మగ్గిపోద్ది చక్కగా. కొంచెం వేసుకుందాం, శనగల్లో ఆల్రెడీ వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇది కొంచెం మగ్గనిద్దాం. చూసేద్దామండి. చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో, చక్కగా దగ్గరికి అయిపోయింది టమాటా కూర అంతాను. ఇప్పుడు మనము శనగలు వేసేసుకున్నామండి, ఉడకబెట్టుకున్నాం కదండి. దీంట్లో గరం మసాలా, కారం వేసుకున్నాం. ఫస్ట్ కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాము. కొంచెం స్పైసీగా ఉంటేనే పరోటా చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. అలాగా కొంచెం గరం మసాలా వేసేస్తాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మంచిగా మనం కలిపేసుకుందామండి. మనకి కూరలోకి గ్రేవీ కావాలి కదా, దానికి ఏం చేద్దామంటే కొంచెం వాటర్ వేద్దాం. ఇలాగ తింటే కూడా తినొచ్చు. కొంచెం వాటర్ వేస్తే గుజ్జుగా మనము పరోటా కానీ చపాతీ కానీ ముంచుకొని తింటానికి బాగుంటుంది. ఒక గ్లాసు వాటర్ వేసేసుకుందాం, దగ్గర ఉడుకుద్ది అనమాట. ఈ ప్రాసెస్ ఇంతే. దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం ఉడికినాక చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. దీనికి దగ్గరకు పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. కర్రీ చూసేద్దామండి. మంచిగా దగ్గర గ్రేవీ అయిపోయింది. పుదీనా, కొత్తిమీర కూడా మనం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి చక్కగా దగ్గరికి అయింది. మరి మనకి చపాతీల్లో కట్లకు తినడానికి కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. కొంచెం పులుసులాగా కూడా ఉంటే బాగుంటుంది కదా. మనం ఆపేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసాం. ఫైనల్గా శనగల కూర చేస్తాను చూడండి. ఇవి పరోటాస్ అనమాట. చపాతీ, పరోటా, పుల్కా దేనిలోకైనా కాంబినేషన్స్ అదిరిపోద్దండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి చూడటానికి కూడా. వావ్, టేస్ట్ అయితే బాగుందండి. వేడివేడిగా కుమ్మేద్దాం ఇంకా. ఓకేనా, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.